అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి. 90s కిడ్స్ బాగా ఇష్టపడతారు, తిట్టుకుంటూ ఇష్టపడ్డారు చాలా మంది. మరి ఆ యాక్టర్ ఎవరో కాదు, భరణి శంకర్ గారు. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఏంటి ట్రాన్స్ఫర్మేషన్, అసలు యంగ్ యూత్ లుకింగ్ ఇదిలో కనిపిస్తున్నారు. ఏంటిది యూత్ లుక్ అని ఎంత ట్రై చేసినా సరే ఫేస్ కొంచెం తేడా కొట్టేస్తుందండి. నాగబాబు గారితో మీ జర్నీ చాలా మందికి తెలుసు, మీ ఇద్దరు క్లోజ్ అని తెలుసు. ఆయనలో బాగా నచ్చే విషయం ఏంటి మీకు? ఈజ్ అ ఫైటర్ అండి. ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే ఫస్ట్ నేనున్నానని చెప్పి స్ట్రాంగ్ గా నిలబడతారు. ఆయన ఎంత మందికి హెల్ప్ చేశారో, ఎన్ని రకాలుగా హెల్ప్ చేశారో, ఏ అమౌంట్స్ హెల్ప్ చేశారో మాకు తెలుసు. భరణి గారు, ఒక్కసారి వేర్ యు ఆర్ స్టార్టెడ్, వేర్ యు ఆర్ నౌ అని ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? కెరీర్ అన్నది 2003లో నేను స్టార్ట్ చేశాను. మా టీవీకి స్టార్ మాకి సత్య అనే సీరియల్ విజ్ఞాన్ రత్తయ్య గారిది. నా మీద నేను ఆర్టిస్ట్ అని చెప్పి కాన్ఫిడెన్స్ డెవలప్ అవడానికి కారణం మాత్రం చీలాసో స్రవంతి. చీలాసో స్రవంతి సీరియల్ మాత్రం నాకు అన్ని తీసుకొచ్చింది. ఇక్కడ నుండి ఈ ఆడిషన్స్ కి వచ్చారు సీరియల్ కి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? హైదరాబాదేనా? అమృతం హర్ష. అవునవును. అప్పుడు మూవీస్ లో బాగా బిజీ ఉన్నాడు. ఆయన హీరోగా చేస్తూ ఆయనకి ఏదో మొత్తానికి రైటింగ్ సైడ్ వెళ్దాం అనే ఆలోచనతో మరి ఏదో డేట్స్ ఇవ్వలేకపోవడం వలన ప్రొడక్షన్ రీప్లేస్ చేద్దాం అని చెప్పి అనుకున్నారు. ఆ టైంలో నా ఫొటోస్ చూసి ఇంత వర్క్ వచ్చింది, ఇంత ఫేమ్ వచ్చింది, మళ్ళీ నా కష్టాలు నాకు ఉన్నాయి అంటున్నారు. ఎలాంటి కష్టాలు, ఎందుకు? అసలు ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అన్నది లేదండి. సీరియల్స్ లో బిజీగా ఉండి ప్రతి ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చి మనం బిజీగా ఉన్నప్పుడు, ఒక పక్క మూవీస్ కూడా అడపదడప ఒక 2-3 months ఏదో ఒక మూవీలో క్యారెక్టర్స్ చేస్తూ ఇంత బిజీగా ఉన్నప్పుడు చక్కగా సెట్ చేసుకోవాలి లైఫ్ ని. మనం ఏంటంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టేసి తాగి తన్నాడి మధ్యలో ఒక ప్రొడక్షన్ హౌస్ చేసి కరెక్ట్ గా మంచిగా వెళ్తున్న టైంలో వెళ్ళి వేరే దాంట్లో వేలు పెట్టి, ముగ్గురు పిల్లలు ఉన్న ఒక తల్లికి ఇద్దరు లైఫ్ లో సెటిల్ అయిపోయి ఒకడేమో కిందనుంటే ఏ తల్లికైనా బాధ ఉంటది. ఆ కంపారిజన్ లో ఏమవుతుందంటే తనకున్న వీడి సఫరింగ్ చూసి తనకున్న మొత్తం అమౌంట్ అంతా వీడికే పెట్టేస్తుంది. ఫాదర్ ఆయన 52 years చనిపోవడం వలన. కానీ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు మదర్స్, ఇలా చేయనన్నా, ఇలా చేయొద్దు. అట్లా అమ్మ ఏమైనా చెప్తారా మీకు? మదర్ అంటే నీకు చాలా ఇష్టం అని చెప్తావు కదా, బట్ మదర్ గురించి నువ్వేం చేసావు? ఇంత ఆలోచిస్తున్నారు కదా, అమ్మని హ్యాపీ చేయాలంటే ఇది చెయ్యాలి అని ఏమన్నా ఉందా? 100% అండి. అన్ని వింటుంటే బిగ్ బాస్ కి వెళ్తున్నారు అనేది కూడా మాకు తెలిసింది. ఎవరు చెప్పారు? కాదు, బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ ఎలా మేనేజ్ చేస్తారు? అయిపోయి కదా చెప్పాను, డబ్బింగ్స్ అన్ని అయిపోయి కదా. అయిపోయాయా? ఒక్క సంబరాలు ఇటు కట్టి ఒకటే నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. నేను అర్రే చెప్పేశాను మీకు ఇండైరెక్ట్ గా బిగ్ బాస్ కి వెళ్తున్నట్టు. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను దీప. ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి. ఈయన సీరియల్స్ లోనూ ఫేమసే, మూవీస్ లో కూడా చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. రెండు సైమల్టేనియస్ గా తీసుకెళ్తున్నారు. అండ్ ఈయనని 90s కిడ్స్ బాగా ఇష్టపడతారు, తిట్టుకుంటూ ఇష్టపడ్డారు చాలా మంది. మరి ఆ యాక్టర్ ఎవరో కాదు, భరణి శంకర్ గారు. మాట్లాడేద్దాం ఆయనతో. నమస్తే భరణి శంకర్ గారు. నమస్తే అండి. దీప గారు నమస్తే అండి. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఏంటి ట్రాన్స్ఫర్మేషన్, అసలు యంగ్ యూత్ లుకింగ్ ఇదిలో కనిపిస్తున్నారు. ఏంటి యూత్ లుక్ అని ఎంత ట్రై చేసినా సరే ఫేస్ కొంచెం తేడా కొట్టేస్తుంది. అంతే, మనం ఎంత కాపాడుకున్నా సరే. ఒక 3 years నుంచి మాత్రం ఫిట్నెస్ మీద బాగా ఫోకస్ గా నేను అనుకుంటున్నాను. మరి అంటే కొన్ని హ్యాబిట్స్ మనం చేంజ్ చేసుకుని వెళ్తే లైఫ్ ఎక్కడో చేంజ్ అవుతుంది అని చెప్పి గట్టిగా నమ్మకం ఉంది. అది నిజంగానే జరుగుతుంది అలా. సో ఫిట్నెస్ అనేది మాత్రం ఇప్పుడు మెయిన్ మోటో. కాదు, ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఫిట్ గానే ఉండేవాళ్ళు. ఫిట్ గా ఉండేవాడు కానీ ఆ బాడీ వెయిట్ కొంచెం అంటే హెల్దీ, అంటే లుక్ కొంచెం సాలిడ్ గా ఉండేవాడిని. బట్ దాని నుంచి ఇప్పుడు లీన్ మాస్, అది అంటే ఈ ఫిట్నెస్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, లీన్ మాస్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఏంటి ఇన్స్పిరేషన్? ఎట్లా ఇన్స్పిరేషన్ ఏం లేదండి. మీరు రెగ్యులర్ వర్కౌట్స్, డైట్ మీద కంట్రోల్ ఉంటే బాగుంటది, లైఫ్ కూడా బాగుంటది, ఎక్కువ కాలం బతకొచ్చు. సో ఫిట్ గా ఉండొచ్చు. ఫిట్ గా ఉంటే హెల్దీ బాడీ ఉన్న వాళ్ళకి హెల్దీ మైండ్ ఉంటది. అండ్ మనం హెల్దీగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. చాలా మంది ఇన్స్పైర్ చేస్తున్న అవుతారు, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ.
వాళ్ళని కూడా నేను ఒకనే కదండి మా సర్కిల్లో లైక్ ఫస్ట్ అది సార్ నాగబాబు గారి దగ్గర నుంచి ఈ ఫిట్నెస్ అనేది మా అందరికి అలవాటైంది. ఓకే. చాలా మంది అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, ఆయన మాత్రం అందరికి ఆరోగ్యం దానం చేస్తుంటారు. ఓకే. అంటే ఆయన చెప్తారా ఫిట్ గా ఉండాలి, కొంచెం ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని అందరికీ నాగబాబు చెప్తారు, గారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెప్తారు. నాగబాబు గారితో మీ జర్నీ చాలా మందికి తెలుసు, మీ ఇద్దరు క్లోజ్ అని తెలుసు, మీరు ఇంకా చాలా మంచి విషయాలు చెప్తున్నారు, ఫిట్నెస్ గురించి చెప్తారు అని. ఆయన బయట వీడియోస్ లో కూడా ఎప్పుడు మోటివేటింగ్ గా మాట్లాడతారు, చాలా మంచి విషయాలు మెసేజెస్ ఇస్తూ ఉంటారు. మీరు క్లోజ్ గా ఉన్నారు కాబట్టి ఆయనలో బాగా నచ్చే విషయం ఏంటి మీకు? ఈజ్ అ ఫైటర్ అండి. అంటే మేము దగ్గర నుండి చూసాం కదా, ఆయన హెల్త్ విషయంలో కానీ బౌన్స్ బ్యాక్ అవ్వడం నా కళ్ళతో నేను చూశాను. నేను చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ తమ్ముడు గారి లాగే, పవన్ కళ్యాణ్ గారి లాగే, చిరంజీవి గారి లాగే ఈయన కూడా హెల్పింగ్ హ్యాండ్. ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే ఫస్ట్ నేనున్నానని చెప్పి స్ట్రాంగ్ గా నిలబడతారు. అది నాట్ ఓన్లీ ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ మా గురించే కాదు, బయట ఎవరైనా వచ్చి అంటే పార్టీ పరంగా కానీ ఎవరైనా, లేదంటే ఆయన సర్కిల్లో కానీ, లేదంటే ఆయన ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్లో కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది నేనున్నానని చెప్పి అభయహస్తం ఇచ్చి నేనున్నాను, నేను చూసుకుంటానని చెప్పి నిలబడే వ్యక్తి ఆయన. అది ఈ విషయం ఆయన ఎంతమందికి హెల్ప్ చేశారో, ఎన్ని రకాలకి హెల్ప్ చేశారో, ఏ అమౌంట్స్ హెల్ప్ చేశారో మాకు తెలుసు. అది చాలా మందికి తెలియదు. అది అంటే దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ టు టాక్ ఆల్ దీస్ థింగ్స్, బట్ క్లోజ్గా ఆయనతో మూవ్ అవుతాం కాబట్టి మాకు తెలుసు ఆయన ఎంతమంది ఆయన వలన హెల్ప్ తీసుకున్నారు, ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఏ రకంగా హెల్ప్ జరిగిందో మాకు తెలుసు. భరణి గారు ఒక్కసారి వేర్ యు ఆర్ స్టార్టెడ్, వేర్ యు ఆర్ నౌ అని ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? కెరీర్ అన్నది 2003లో నేను స్టార్ట్ చేశాను మా టీవీకి, స్టార్ మాకి నిత్య అనే సీరియల్ విజ్ఞాన్ రత్తయ్య గారిది. సో దాని తర్వాత ఈటీవీ, తర్వాత జస్టిల్లో జెమిని, తర్వాత ఆ 3 సీరియల్స్ వరకు కూడా భరణి ఓకే వైజాగ్ నుంచి వచ్చాడు, క్యారెక్టర్స్ గురించి ట్రై చేస్తున్నాడు, లక్కీగా టీవీలో హీరో కింద అయిపోయాడు. హీరో మెటీరియల్ కాదో నాకు తెలియదు అప్పటికి, బట్ హీరో అని చెప్పి ఒక పేరు పెట్టారు. ఆడియన్స్ చేస్తారు కదా నచ్చితే హీరోని. అలా అని కాదు, అంటే నేను ఎప్పుడు నేను అద్దంలో చూసుకున్నప్పుడు నా ఫేస్ హీరో అని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ అవునండి. మేబీ ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం వలన ఆ స్టాంప్ పడిపోయిందేమో నాకు తెలియదు నాకు. సో జస్టిల్లో సీరియల్, నాన్న సీరియల్ తర్వాత వచ్చిన సీరియల్ చీలాసో స్రవంతి తర్వాత మాత్రం నాకు అంటే నా మీద నేను ఆర్టిస్ట్ అని చెప్పి కాన్ఫిడెన్స్ డెవలప్ అవడానికి కారణం మాత్రం చీలాసో స్రవంతి సీరియల్ మాత్రం నాకు అన్నీ తీసుకొచ్చింది. పేరు తీసుకొచ్చింది, ఆర్టిస్ట్ నన్ను గుర్తింపు తీసుకొచ్చింది, నా మీద నాకు నమ్మకం ఆర్టిస్ట్ నమ్మకం నాకు పెరిగేటట్టు చేసింది, బోల్డ్ అవార్డ్స్ తీసుకొచ్చింది. బట్ ఆ సీరియల్ తర్వాత నా రెమ్యునరేషన్ పెంచింది అదే సీరియల్. అవును కదా, ఆ సీరియల్లో వచ్చిన ఫేమ్ వల్లనే తర్వాత నేను చేసిన సీరియల్స్ అన్ని మంచి స్టాండర్డ్స్ సెట్ చేసింది. కానీ యాక్టర్ గా వచ్చే ముందు చాలా డౌట్స్ తో వస్తారు, అసలు మనం చేయగలమా, మనకు ఆపర్చునిటీ వస్తుందా, ఇట్లా అంతా. మీకు ఎలా ఆపర్చునిటీ? డౌట్స్ లేవు, ఏం లేదు, నాకు బ్లాంక్ తో వచ్చానండి. ఓకే. ఏదో రీజన్ ఎవరో కామెంట్ చేయడం వల్ల మనకి ఎక్కడో బాధ అనిపించి ఇటు వచ్చాము. అంటే సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం చెప్పి వచ్చాము. వచ్చిన తర్వాత అంటే ఒక్కొక్కసారి అంటే మనకి లక్ ఎలా యాడ్ అవుతుంది అంటే, ఒక సీరియల్లో ఆర్టిస్ట్ ని మారుద్దామని హీరోని మారుద్దాం అని చెప్పి ఆ హీరోని మార్చి నన్ను పెట్టారు. అలాగే ప్రియాంకలో కూడా హీరోని మార్చి నన్ను పెట్టారు. ఆ టైంలో నేను ఎంటర్ అవ్వాలి. వాళ్ళకి ఏంటో అప్పటి వరకు ఉన్న ఫేసెస్ కాకుండా ఒక ఫ్రెష్ ఫేస్ అవసరమైంది. లక్కీగా ఆ టైంలో నేను రావడం నాకు హెల్ప్ అయింది. ఏది ఫస్ట్ 2 సీరియల్స్ వరకు. బట్ జస్టిల్లో కూడా ఫ్రెష్ ఫేస్ గురించి వాళ్ళే సెట్ చేశారు. బట్ ఆ సీరియల్ నాకు ఏమైందంటే చీలాసో స్రవంతిలో క్యారెక్టర్ పడడానికి ఆ సీరియల్ హెల్ప్ అయింది. బట్ చీలాసో స్రవంతి మాత్రం నాకు అంటే స్టార్టింగ్ అంటే వన్ వీక్ టెలికాస్ట్ అయిన దగ్గర నుంచే నాకు అంటే క్యారెక్టర్ ఆడియన్స్ లోకి చాలా బాగా ఫాస్ట్గా వెళ్ళింది. అది చాలా రేర్ అండి. అంటే చాలా మందికి అంటే కెరీర్ స్టార్టింగ్ లోనే అలాంటి క్యారెక్టర్స్ పడితే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, అంటే లక్ కూడా. అది కెరీర్ స్టార్టింగ్ లో అలాంటి క్యారెక్టర్స్ పడడం మాత్రం నిజంగానే లక్ అనుకోవాలి. సో చిలాసో ఎన్ని ఇయర్స్ జరిగిందండి షూట్ అంతా కూడా? 5 years అనుకుంటా. 5 years. సో వాళ్ళందరితో కనెక్షన్ ఇంకా ఇప్పటికీ 100%. నందు పాజిటివ్ క్యారెక్టర్ అంటే వీక్లీ వన్స్ 10 days మంత్లీ వన్స్ అయినా మాట్లాడుకుంటుంటాం. శేఖర్, అందులో ఛత్రపతి శేఖర్ ఫ్రెండ్ శశిధర్ అని చెప్పి ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాడు, అబ్బాయి నాకు క్లోజ్ ఫ్రెండ్. హీరోయిన్ మీనా గారు, మనా చౌదరి గారు అయితే ఇంకా నాకు లైక్ సొంత అన్నయ్య లాగా, ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ కదండి. డెఫినెట్ గా పెద్దన్నలాగే నేను చూసుకుంటాను. నేను ఇప్పుడు చౌదరి గారు చాలా సందర్భాల్లో నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, నాకు లైఫ్ ఇచ్చిన పర్సన్ అని చెప్పి. ఇక్కడ నుండి ఈ ఆడిషన్స్ కి వచ్చారు సీరియల్ కి, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? హైదరాబాదేనా? కాదండి, నాది వైజాగ్.
ఆడిషన్ సీరియల్ వరకు ఆడిషన్స్ ఇవ్వలేదండి. ఓ నేను వెళ్ళి ఏదో అమ్మ వచ్చాను ట్రై చేద్దాం అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ అమీర్పేటలో ఏదో డబ్బింగ్ స్టూడియోలో ఫొటోస్ ఇస్తే ఆ ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఓహోహో ఏం లేదు. అంటే యాక్చువల్లీ మన హర్షవర్ధన్ ఉన్నాడు కదా, అమృతం హర్ష, అవునవును ఇప్పుడు మూవీస్ లో బాగా బిజీ ఉన్నాడు. ఇప్పుడు నాకు కూడా మంచి ఫ్రెండ్ ఆయన. సో ఆయన హీరోగా చేస్తూ ఆయనకేదో మొత్తానికి రైటింగ్ సైడ్ వెళ్దాం అనే ఆలోచనతో మరి ఏదో డేట్స్ ఇవ్వలేకపోవడం వలన ప్రొడక్షన్ రీప్లేస్ చేద్దాం అని చెప్పి అనుకున్నారు. ఆ టైంలో నా ఫొటోస్ చూసి కొంచెం రిజంబ్లెన్స్ ఉందని చెప్పి సరే భరణిని తీసుకుందాం ఈ క్యారెక్టర్ అని చెప్పి వాళ్ళకి కాల్ చేశారు అన్నమాట. అలాగే జర్నీ అలా స్టార్ట్ అయింది. అంటే పెద్ద ఆడిషన్స్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి సినిమా కష్టాలు, అసలు సినిమా కష్టాలు కానీ ఉన్నాయి, కష్టాలు లేవని లేదు. ఈవెన్ బిజీగా ఉన్నా సరే నా కష్టాలు నాకు ఉన్నాయి. బట్ ఆ క్యారెక్టర్స్ కోసం మాత్రం నేను సీరియల్స్ వరకు నేను కష్టాలు అయితే పడలేదు. చీలాసోత్సవం తర్వాత మాత్రం నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆబ్వియస్లీ కదా. ఓకే, మరి ఇంత వర్క్ వచ్చింది, ఇంత ఫేమ్ వచ్చింది, మళ్ళీ నా కష్టాలు నాకు ఉన్నాయి అంటున్నారు. ఎలాంటి కష్టాలు, ఎందుకు అసలు? ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అన్నది లేదండి. ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం అయితే కాదు నాది. చదువు అంటే అబవ్ యావరేజ్ కింద ఉండేది, కానీ నాకు వాళ్ళు చెప్పిన మాటలు నాకు సరిగ్గా బుర్రకెక్కేవి కాదు. నా ప్రయారిటీస్ వేరు, నేను ఇదే లైఫ్ అనుకుని ఒక దీంట్లో వెళ్ళేవాడిని. సీరియల్స్ లో బిజీగా ఉండి ప్రతి ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చి మనం బిజీగా ఉన్నప్పుడు, ఒక పక్క మూవీస్ కూడా అడపదడప ఒక 2-3 మంత్స్కి ఏదో ఒక మూవీలో క్యారెక్టర్స్ వేస్తూ ఇంత బిజీగా ఉన్నప్పుడు చక్కగా సెట్ చేసుకోవాలి లైఫ్ని. మనం ఏంటంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టేసి తాగి తన్నాలాడి తిరిగి, నేనంటే దీంట్లో నేను ఫ్రెండ్స్ని ఎవరిని, నా ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ని ఎవరిని కూడా నేను పాయింట్అవుట్ చేయట్లేదు. ఎందుకంటే ఏ మనిషి సక్సెస్కైనా ఏ మనిషి పతనానికైనా బ్యాడ్ లక్ అని చెప్తారు, లేదంటే నా తలరాత విధిరాత అన్ని అబద్ధాలు, తప్పించుకోవడానికి ఆడే మాటలు, లేదంటే ఫ్రెండ్స్ వల్ల పాడైపోయినా తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప మనం కింద పడడానికి, సక్సెస్లో పైకి వెళ్ళడానికి మనమే రీజన్. మనం ఇది ఎవరిని దేనికి వేరే కారణం ఉండదు. కారణం చెప్పినా నమ్మకండి మీరు, మనకు మనమే రీజన్ మనం పడడానికి. మన ఆలోచన విధానం ఎప్పుడైతే మన ఆలోచనలు హెల్దీగా ఉంటాయో, మన ఆలోచనలు సక్రమంగా ఉంటాయో, మనం అన్నిటికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనల్ని మనం ప్రేమించుకుంటూ వెళ్తామో వాళ్ళ లైఫ్ బాగుంటుంది యాక్చువల్గా. అంటే ఒకవేళ నిజంగానే కింద పడినా లెగిచి మళ్ళీ ఫైట్ చేసే ఇది ఉంటుంది. ఇప్పుడు వేరే ఏమంటే డబ్బులు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ డిసిప్లిన్ లేకపోవడం, మధ్యలో ఒక ప్రొడక్షన్ హౌస్ చేసి డబ్బులు ప్రొడ్యూస్ చేసినట్టున్నారు కదా, ప్రొడ్యూస్ చేశాను. మోటివేట్ చేస్తారా మీరు ప్రొడ్యూస్ చేయండి అని, లేకపోతే మనకే వస్తుంది? ఏ ఉండదండి, ఏ ఉండదు. నా షూటింగ్ నేను చేసుకుని పని చేయొచ్చు కదా, ఇంకా మనకి డబ్బులు ఏవో సంపాదించేద్దాం అని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు ఏదో చేసేసి ఇంకా ఎక్కువ సెకండ్ ఇన్కమ్ సోర్స్ పెట్టుకోవడం తప్పు లేదు. కానీ నీది కాని ప్లేస్ లోకి వెళ్ళి నువ్వు యుద్ధం చేద్దాం అంటే కరెక్ట్ కాదు. అది రైట్, మనకు వచ్చిన పనే నిజంగానే చెప్తున్నాను. ఐఎమ్ ప్రొడ్యూసర్ గా నేను జీరో అంటే నేను దానికి ఫిట్ కాను, అంత తెలివితేటలు లేవు. మీరు ఏదన్నా సీన్ ఇచ్చారు అనుకోండి, నేను డెఫినెట్ గా మీ చేతి తిట్టించుకోకుండా అయితే మాత్రం నేను పెర్ఫామ్ చేయగలను. ఇంత చండాలంగా చేసాడు ఏంట్రా బాబు అని అనుకోకుండా నేను చేయగలను. అక్కడ నువ్వు ఫైట్ చేయాలి తప్ప, అక్కడ ఎత్తుక్కోవాలి తప్ప, క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళాలి తప్ప, కెరీర్ డెవలప్ చేసుకుని బిల్డ్ చేసుకోవాలి తప్ప, నువ్వు వెళ్ళి కరెక్ట్గా మంచిగా వెళ్తున్న టైంలో వెళ్ళి వేరే దాంట్లో వేలు పెట్టి దెబ్బలు తిని లక్కీగా సార్ నా దెబ్బ పడిందా ఆ టైంలో, మంచి అమౌంట్ పోయిందండి. అంటే ఆ టైంలో నాకు అది పెద్ద అమౌంట్. లక్కీగా ఏంటంటే అది పోయిన తర్వాత కూడా నేను ఆర్టిస్ట్ గా మళ్ళీ బిజీగా ఉండడం, మళ్ళీ క్యారెక్టర్స్ చేయడం వలన మళ్ళీ కొంచెం పైకి రాగలిగాను కొంచెం. ఓకే, లైఫ్ స్టైల్ కి ఏం ప్రాబ్లం లేకుండా ముందుకెళ్ళిపోయింది. లైఫ్ స్టైల్ అంటే నేను మరీ రిచ్ ఉండాలి, నేను అది కూడా అంత లేదండి. నేను అంటే కంఫర్ట్ ఏం లేదు. నేను మా మదర్ చేత తిట్టించుకోకుండా మా మదర్ హ్యాపీగా ఉండేటట్టు నేను ఉండాలని చెప్పి నా ఆలోచన. బట్ అది ఎప్పుడు జరగలేదు. అది ఇప్పుడే నేను ఇంత దీంట్లో కూడా ఏ రోజు కూడా అంటే డెఫినెట్గా ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్ చేసి అందరూ పోడారు అనుకోండి, డెఫినెట్ మా అమ్మ హ్యాపీ ఫీల్ అవుద్ది. కానీ అది కాదు కదా, అది తాత్కాలికం మాత్రమే. అన్ని రకాల ఇప్పుడు ఒక 3 పిల్లలు ఉన్న ఒక తల్లికి 2 లైఫ్లో సెటిల్ అయిపోయి, ఇద్దరు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ బాగా పీక్స్ లో ఉండి, ఒకడేమో అసలు కిందనుంటే ఏ తల్లికైనా బాధ ఉంటుంది. వీడు కంపేర్ చేసుకుంటుంది కదా, ఇద్దరితో ఈక్వల్గా ఉండాలని చెప్పి ఏ తల్లి అయినా కంపేర్ చేసుకుంటుంది. ఆ కంపారిజన్లో ఏమవుద్దంటే తనకున్న వీడి సఫరింగ్ చూసి తనకున్న ఏదైతే అమౌంట్ ఉందో మొత్తం అమౌంట్ అంతా వీడికే పెట్టేస్తుంది. ఆ ప్రాసెస్లో నన్ను లాగుదన్న ప్రాసెస్లో ఆవిడ అంటే ఫాదర్ తొందరగా యంగ్ ఏజ్ లో ఆయన 52 years చనిపోవడం వలన
అంటే అన్నయ్య జాబ్లోకి వెళ్ళి తను వెళ్ళిపోయాడు, సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు అంటే అమ్మ నా దగ్గర ఉండిపోయింది అప్పటి నుంచి. ఓకే. సో ఆ దీంట్లో ఏమైపోయిందంటే మా ఇద్దరికి అంటే మా అమ్మ ఏమో అంటే ఆవిడ పెంపకంలో అసలు ఎక్కడ ఏ తల్లి ఈ భూమి మీద చెడ్డ తల్లి చెడ్డ తండ్రి ఉండరండి. వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. మనమే ఎదవేషాలు వేసి మనకి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకొని చేసే పనుల వలన సర్వనాశనం అవుతాం, జీవితాలు పాడు చేసుకుంటాం తప్ప ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళు పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. కానీ అది లేటర్ అని తెలుస్తుంది, మనం ఇన్ని తప్పులు చేసాం కదా, కానీ ఈ పాటికి లేట్ అయిపోతుంది. మనం ముందుకు ఏజ్ దీంట్లోకి వెళ్ళిపోతాం మనం. అందుకే అంటే నేను ఈ ఇంటర్వ్యూ ఈ ఒక్కటైతే మనం చెప్తాను, తల్లిదండ్రి వాళ్ళు చెప్పిన మాటల వలన అంటే సూపర్ డూపర్ సక్సెస్ కొడతారో తెలియదు కానీ సేఫ్ జోన్లో అయితే మాత్రం ఉంటారండి. వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, అంటే కష్టాలు అయితే ఉండవని నేను నమ్ముతాను. వాళ్ళు ఎంతవరకు సక్సెస్ కొడతారో నాకు తెలియదు కానీ డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు కానీ పెడచెవిని పెట్టకుండా వెళ్తే మాత్రం లైఫ్ బాగుంటుంది. భరణి గారు, మరి ఇంత దెబ్బ తగిలిన తర్వాత మీకు ఆ డిసిప్లిన్ అనేది ఎప్పుడు వచ్చింది? అంటే ఆ రియలైజేషన్ కానీ లేదు మనం సేఫ్గా ఉండాలి, ప్లాన్ చేసుకోవాలి అని ఎప్పటి నుంచి, ఏ ఇయర్ నుంచి? డబ్బులు కావాలి, డబ్బులు టైట్ అయిపోయాయి. షూటింగ్లు చేసి వస్తున్న డబ్బులు ఏవైతే డెబిట్స్ ఉన్నాయో వాటిని కట్టేస్తుంటాం. మనం ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉందో అది మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామో లేదంటే వేరే పోయిన దాంట్లో డబ్బులు పెడుతుండాలి కదా. మన దగ్గర డబ్బులు ఉండవు, అప్పుడు మనం ఎవరిని అడుగుతామండి? బయట వాళ్ళని అడగలేం కదా. బయట వాళ్ళు కూడా ఎలా అయిపోతుంది, ఆ టైంలో ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకున్నాడు వీడు తిరిగిస్తాడు ఎవడు అని చెప్పి ఒక నమ్మకం కూడా ఉండదు, ఎవరిని అడగలేము. సో మన గురించి నిలబడే వాళ్ళు మన వాళ్ళు మన బ్లడ్ రిలేషన్ నిలబడతారు. అన్నయ్య కానీ అన్నయ్య చేయాల్సిన సాయం చేశాడు ఆ టైంలో. ఇంకెవరు చేస్తారు? అమ్మ చేస్తుంది. ఇంకా అమ్మనే కదా అడగగలం. ఇమ్మీడియట్గా అడిగే వ్యక్తి ఎవరు? అమ్మనే. ఎవరైనా అమ్మనే అడుగుతారు కదా. అలాగే అమ్మ ఎంత ఇస్తుంది, ఎంతవరకు ఇస్తుంది చెప్పండి? అంతే, వాళ్ళ శక్తి ఉన్నంత వరకు చేస్తారు. మొత్తం ఇచ్చేసింది. మొత్తం ఆవిడకున్నది ఏదో చిన్నప్పటి నుంచి నేను చేసిన యాదవ పనులకి అన్నిటికీ ఆవిడ స్ట్రాంగ్ నిలబడి ఆఖరికి ఆవిడకున్న గోల్డ్ కూడా మొత్తం తీసుకెళ్ళి చేసేసి నా గురించి అలా నిలబడింది. ఇప్పుడు అదే నాకు తాపత్రయం. ఇంత చేసిన తల్లికి నేను ఆనందాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలని చెప్పి నాకు విపరీతమైన పిచ్చి ప్రేమ. అమ్మంటే నాకు చాలా అంటే అమ్మంటే ఇష్టం లేని మనుషులు ఎవరు ఉంటారు? బట్ నాకేమైపోయిందంటే ఫాదర్ తర్వాత చనిపోయింది కరెక్ట్గా అంటే ఒక 22 ఏజ్ అప్పుడు ఫాదర్ వెళ్ళిపోవడం ఏమందంటే ఇంకా ఏదైనా సరే షేర్ చేసుకోవడానికి అమ్మే ఉండేది. అలాంటి అమ్మని ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్. అన్న వాళ్ళని కానీ చెల్లి వాళ్ళని కానీ ఎప్పుడు టెన్షన్స్ లేవు మా అమ్మకి. ఆవిడికి టెన్షన్ అంటే రెండో కొడుకు వల్లనే టెన్షన్. బట్ ఆ టెన్షన్ పెట్టే కొడుకులు అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు మారుతావరా అన్నట్టు ఉంటుంది. మారేనని చెప్పి ఇప్పుడు చెప్తుంది అమ్మ. అంటే ఆవిడికి 100% సంతోషాన్ని ఇవ్వలేకపోయాను కానీ బట్ ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు. నా కొడుకు మారాడు, నా కొడుకు ట్రాక్ లో పడ్డాడు, తను ఏంటో తను తెలుసుకున్నాడు, చక్కగా తన పని తను చేసుకుంటున్నాడు, బ్యాడ్ హ్యాబిట్స్ అని పక్కన పెట్టేశాడు, మంచి వ్యక్తి దొరికారు, అండర్లో ఉన్నాను, గురువు గైడెన్స్ లో వెళ్తున్నాడు. ఈ నమ్మకంతో కొంచెం హ్యాపీగానే ప్రశాంతంగా ఉంది. బట్ డెఫినెట్ గా అండి నేను ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ మై మామ్. కానీ ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు మదర్స్, ఇలా చేయనన్నా ఇలా చేయొద్దు, అట్లా అమ్మ ఏమైనా చెప్తారా మీకు? ఇష్టం ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆ ఇష్టం కూడా నువ్వేం చేస్తావు? నీ తల్లికి నువ్వు భరణి అంటే ఇష్టం కాబట్టి తల్లి చేయాల్సిందంతా చేసేసింది. ఇంకా తల్లికి చేయడానికి ఏం లేదు వయసులో. బట్ నీ మదర్ అంటే నీకు చాలా ఇష్టం అని చెప్తావు కదా. బట్ మదర్ గురించి నువ్వేం చేసావు? నీ ఇష్టం వరకు ఉంచు, అది చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంది నీకు. లేకపోతే ఇంకా నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది, నన్ను నేను చీట్ చేసుకున్నట్టు అవుతుంది. ఇంత ఆలోచిస్తున్నారు కదా, అమ్మని హ్యాపీ చేయాలంటే ఇది చెయ్యాలి అని ఏమన్నా ఉందా మీకు? 100% అండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ హియర్. ఆవిడకి ఒక చిన్న కోరికలు ఉన్నాయి, చిన్నవి కోరికలు ఉన్నాయి. దట్ ఐ హావ్ టు ఫుల్ఫిల్. 100% ఐ విల్ ఫుల్ఫిల్ చేస్తాను నేను పక్కా. రేపు అనే రోజున నేను ధైర్యంగా మా అమ్మని చూసి అమ్మ ఎదుగో అమ్మ నేను చేశానమ్మా అని చెప్పుకున్న రోజు డెఫినెట్గా దగ్గరలోనే ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను అది కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. భరణి గారు, చాలా మంది సీరియల్స్ చేస్తే మూవీస్ లో ఛాన్స్ రాదంటారు,
మూవీస్ లో తీసుకోరంటారు, కానీ మీరు సైమల్టేనియస్ గా అది చేశారు ఇది చేశారు, బోల్డ్ అని మూవీస్ పెద్ద పెద్ద హీరోస్ తో చేశారు, మంచి మంచి డైరెక్టర్స్ తో చేశారు. సో మీరు ఏమంటారు, నిజంగా సీరియల్స్ చేస్తే మూవీస్ కష్టమా? మరి మీకేమనిపిస్తుంది నన్ను చూస్తే? మరి నేనే చేశానని చెప్తున్నారు కదా. అదే మీరు ఒక్కరున్నారు అంటే రాని ఆపర్చునిటీస్ రాకుండా వెనకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకని అడుగుతున్నా. ఈజీగా ఏం రాలేదండి. ఇప్పుడు బాహుబలిలో నేను చేసిన క్యారెక్టర్ నేను ఆడిషన్ ఇచ్చాను ఆయనకి. ఆల్రెడీ సార్కి, రాజమౌళి సార్కి నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. అంటే యమదొంగలో చేసినా సరే యమదొంగ వరకు వెళ్ళడానికి ఏంటంటే నాకు రాజీవ్ కనకాల గారు ఆయన హెల్ప్ చేశారు. ఓహో. అంటే ఆ టైంలో టైం లేదు, ఒక 2 days లో ఒక 4 క్యారెక్టర్లు ఎంటర్ అవ్వాలి. ఈయన రాజీవ్ కనకాల అన్న ఇంద్రుడి క్యారెక్టర్ చేస్తున్నారు. ఒక మిగిలిన వాయుదేవుడు, అగ్నిదేవుడు, ఈ క్యారెక్టర్స్కి 4 ఫెమిలియర్ ఫేసెస్ కావాలి. అప్పుడు మేము టీవీలో పీక్స్ ఉన్నాం కాబట్టి లక్కీగా ఆయన రాజీవ్ కాల్, మేము క్రికెట్ అది ఆడేవాళ్ళం. ఆ పరిచయంతో పిలిచాడు. అంటే రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళడానికి మాకు ఒక సులువైన మార్గం దొరికేసింది. సో అలాగని భరణి ఏదో క్యారెక్టర్ చేసాడు యమదొంగలు అని చెప్పి ఆయన క్యారెక్టర్ ఇవ్వాల. ఆయన పిలిపించారు ఒక మార్తాండ వర్మ క్యారెక్టర్కి. ఆయన అప్పటికే సార్ రాజమౌళి గారు ఒక 10 15 ఆడిషన్స్ అయ్యాయి. అంటే ఏంటి, గెటప్ అంతా వేసి డైలాగ్ చెప్పించి చూస్తారా? ఏం లేదండి, వెళ్ళిన వెంటనే 2 పేపర్లు ఇచ్చారండి. ఒకటి తెలుగు డైలాగ్, ఒకటి తమిళ డైలాగ్. చాలా పెద్ద డైలాగ్, 1.5 పేజీ డైలాగ్స్ రెండుని. 1.5 పేజీ డైలాగ్ తెలుగు, 1.5 పేజీ డైలాగ్ తమిళ్. కాకపోతే చిన్న మనకి ఇప్పుడు అప్పటికే ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ కదండి, అన్ని హిట్లు కొట్టేస్తున్నారు. బాహుబలి టైం ముందుకి అన్ని హిట్స్ కదా. చిన్న ఎవరైనా ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు భయం అన్నది తీసి పక్కన పెడితే ఒక చిన్న కంగారు ఉంటుంది. ప్లస్ ఏంటంటే సెలెక్ట్ అవుతాం అవ్వమా, పెద్ద సినిమా, ఈ ఆలోచనలు ఉంటాయి కదా. దీంతో ఈ ఆలోచనతోనే ఇలా అక్కడ తప్పులు చేస్తాం మనం. ఆ కాన్ఫిడెన్స్ కానీ తగ్గిపోయిందండి. బట్ ఒకటి ఏంటంటే డైలాగ్ వరకు అయితే నాకు ఇబ్బంది లేదు. నేను తమిళ ఇచ్చినా తెలుగు ఇచ్చినా ముందు ఒక 5 minutes టైం ఇస్తే నేను బై హార్ట్ అండ్ నేను చెప్పేస్తాను, డైలాగ్ చెప్పేస్తాను, అది ఇబ్బంది లేదు నాకు. బట్ ఏంటంటే ఆల్రెడీ యమదొంగ చేస్తున్నాం కాబట్టి వెళ్ళిన భరణి ఎలా ఉన్నావు, భరణి ఎలా ఉన్నావు అనగానే నేను కూల్ అయిపోయాను. భరణికి ఒక కాఫీ ఇవ్వండి, భరణి కాఫీ తాగుతూ నువ్వు 2 డైలాగ్ ప్రిపేర్ అవ్వు, నాకు ఒక 10 నిమిషాలు టైం అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళారు. ఎప్పుడైతే ఆయన అలా మాట్లాడారు నేను కొంచెం అయిపోయింది. కాఫీ తాగుతూ 2 డైలాగ్ ప్రిపేర్ అయ్యాను. హోమ్ థియేటర్ ఉంటుంది, హోమ్ థియేటర్లో పిలిచారు. డోర్స్ వేసేమన్నారు ఆయన, నేనే హోమ్ థియేటర్లో. చెప్పు తమిళ్ చెప్తావా తెలుగు చెప్తావా, ఫస్ట్ 7 డైలాగ్ చెప్తావు అంటే సార్ మీ ఇష్టం సార్ అని చెప్పాను. అబ్బా లేదన్నారు. అబ్బా అయితే తమిళ్ చెప్పన్నారు. చెప్పాను, తమిళ్లో డైలాగ్ చెప్పాను, సరే తెలుగులో డైలాగ్ చెప్పాను. ఒక చిన్న కరెక్షన్ చెప్పారు. అంటే లైక్ నిలబడే పోస్చర్స్ అవి కొన్ని చిన్న కరెక్షన్స్ చెప్పారు. నేను ఇంకా అలా చూస్తున్నాను. బర్ని నువ్వు బయటికి వెళ్తే మేనేజర్ ఎవరు ఉంటారు, నీకు అడ్వాన్స్ చెక్ ఇస్తారు, తీసుకుని వెళ్ళు అని చెప్పాను. ఓహో. నాకు ఫస్ట్ టైం నేను ఒక మూవీ ఆడిషన్ ఇచ్చి ఆడిషన్ అయిన వెంటనే అడ్వాన్స్ చెక్ తీసుకున్నది ఆ మూవీకి, బాహుబలి మూవీకి. అంటే అవి మనకి కాన్ఫిడెన్స్ పెంచుతాయి మనకి. ఆయన దగ్గర ఆడిషన్ ఇచ్చి క్యారెక్టర్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ క్యారెక్టర్ అండి. నేను అది చాలా పెద్ద ఎపిసోడ్. అంటే నా డెత్ నుంచి సినిమా టేక్ ఆఫ్ అందుకుంటుంది. 2 పిల్లల్ని రమ్యకృష్ణ గారు కూర్చోబెట్టి, అందులో నేను చేసిన కాంబో రమ్యకృష్ణ గారు, నాజర్ గారు, సత్యరాజ్ గారు, ఒక 500 మంది వెనక జూనియర్ ఆర్టిస్టులు, ఒక 3 to 4 crores వర్త్ ఆఫ్ సెట్. ఈ సెటప్ లో చేసిన క్యారెక్టర్. బట్ అంటే అదే అండ, బాహుబలి గోపాల చేసిన తర్వాత టీవీస్ లో ఎలా బ్రేక్ వచ్చిందో, బాహుబలి గోపాల తర్వాత అంటే నేనేదో అద్భుతం చేశాను, ఎరగదీసే పెర్ఫార్మెన్స్ చేశానని చెప్పి నేను అనుకోను. బట్ ఒక పెద్ద సినిమాల్లో అంటే రికగ్నైజ్డ్ క్యారెక్టర్స్ చేశాను కాబట్టి అందుకుంటది, మంచిగా వెళ్తుంది కెరీర్ అనుకున్నా. బట్ అంత జరగల. బట్ అది చేసినా సరే, గోపాల చేసినా సరే నా సీరియల్స్ నేను చేసుకుంటూ వెళ్తున్నా. బట్ అడపదడప 2-3 months ఏదో క్యారెక్టర్స్ ఉంటే చేసుకుంటూ వెళ్తున్నా. బట్ 2020లో ఎప్పుడైతే ఇంకా నాకు అన్ని వేరే వర్క్స్ ఇవన్నీ ఉండడం వల్ల నేను ఎప్పుడైతే సీరియల్స్ మానేసానో అప్పుడు ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ టోటల్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్. ఈ వెబ్ సిరీస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఏదో ప్రతి ఆర్టిస్ట్ కి ఏదో క్యారెక్టర్ వస్తూనే ఉంది. అది అంటే ఇప్పుడు ఎవరు అంటే అంత ఖాళీగా లేరు. కొంచెం వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది దొరుకుతుంది ఆర్టిస్టులకి. సో మూవీస్ చేశారు, సీరియల్స్ చేశారు, కానీ మీకు ఏది హార్ట్ కి దగ్గరగా ఉంటుంది? సీరియల్స్ అండి. టీవీ అంతే కదండి. నాకు ఇక్కడ ఏముందండి, వైజాగ్ నుంచి బట్టలు సర్దుకొని వచ్చిన తర్వాత ఎవరు తెలుసండి, ఎవరు తెలియదు కదండి. టీవీయే కదా నన్ను చాలా మందికి పరిచయం చేసింది, మీకు చాలా మంది టీవీ నన్ను హక్కుని చేర్చుకుంది. ఇంకా ఇలా ఉండి యుద్ధం చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం టీవీయే. ఆ టీవీ మనకున్న ఇచ్చిన క్యారెక్టర్స్ కానీ ఎక్కువ అంటే అన్ని సంవత్సరాలు ఎక్కడ గ్యాప్ లేకుండా చేయడానికి కారణం కానీ మనకు కొంచెం ఎంతో కొంత కాన్ఫిడెన్స్ ఉండడం. ఈవెన్ పెద్ద డైరెక్టర్స్కి
దగ్గరికి వెళ్ళడానికి ఆ డోర్స్ ఓపెన్ అయింది కూడా టీవీ. గోపాల గోపాల యాక్ట్ చేస్తున్నాను ఈ మూవీలో నేను ఉంటాను అండ్ పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉంటాను అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? గోపాల గోపాల నాకు ఆల్ ఆఫ్ సడన్ కాల్ అండి. అప్పుడు ఎందుకంటే సీతామహాలక్ష్మి చేస్తున్నాం స్టార్ మాలో. నేను సార్ని అడుగుదాం అనుకున్నాను, నాకు ఒక క్యారెక్టర్ చెప్పండి సార్ అని అడుగుదాం అనుకున్నా. గోపాల గోపాల స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి నేనేదో కామ్గా ఉండిపోయా. బట్ లక్కీగా ఆ సీరియల్కి రైటర్ సాయి మాధవ్ గారు, బుర్రా సాయి మాధవ్ గారు. అప్పుడు గోపాల గోపాలకి ఆయనే రైటరు, మా సీరియల్ కూడా ఆయనే రైటర్. ఒక క్యారెక్టర్ గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ గారితో ఈ మన సాయి మాధవ్ గారు పాపం నాకు ఒక మాట సాయం చేశారు. భరణి అండి మా దాంట్లో చేస్తున్నాడు, బాగా చేస్తాడు అని చెప్పండి, పిలిపించండి అని చెప్పండి నన్ను రామారెడ్డి స్టూడియో పిలిపించారు. అప్పుడు నాది ఫోటోషూట్ అయిన వెంటనే రామారెడ్డి గారు వస్తున్నారు, రామారెడ్డి గారు సురేష్ బాబు గారు ఇద్దరు వస్తున్నారు. సో డైరెక్టర్ గారు సురేష్ బాబు గారికి పరిచయం చేశారు, ఆ భూపాల్ క్యారెక్టర్ భరణి చేస్తానని చెప్పండి. ఆయన చూసి ఓకే గుడ్ గుడ్ అని చెప్పాను, అంతే. ఇలా అన్నారు, ఆ క్యారెక్టర్ చేస్తున్నాడండి అని చెప్పి ఫోటోషూట్ చేసిన ఫోటో సెలెక్టెడ్, అంతే. చాలా మంచి క్యారెక్టర్ అండి. అంటే టోటల్ విలన్ తో ట్రావెల్ అయ్యి వెళ్ళి క్యారెక్టర్ క్లైమాక్స్ లో మారుతుంది, క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. చాలా పెద్ద బ్రేక్ వచ్చేస్తా అనుకున్నానండి. కాదండి, అంత పెద్ద సినిమా, ఇద్దరు మెయిన్ వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మెయిన్ హీరోలు. సినిమా కూడా మంచి హిట్, మంచి టాక్ వచ్చింది. సో బ్రేక్ వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. ఎందుకు ఇలా అవుతుంది అంటే పెద్దవాళ్ళు ఉండడం వల్ల మాస్క్ అవుతుందా అది ఒక క్యారెక్టర్ చేసిన వాళ్ళకి? అలాగే నేను లేదండి, ఇంకా మన ప్రయత్నం లోపమే, ఎక్కడో నా ప్రయత్నం లోపమే, ఎక్కడో నేను సరిగ్గా ఇంకా ఫిట్ అవ్వట్లేదు, నేను ఫిట్ అయ్యే క్యారెక్టర్స్ ఇంకా నాకు రావట్లేదు. ఇంకా నేనేదో ప్రయత్నం చేయాలి, ఇంకా నేనేదో కష్టపడాలి, అదైతే పక్కా నేను చెప్తాను. ఎందుకంటే నేనైతే అదైతే నమ్మనండి. నేను మనకు రావట్లేదు అంటే 100% మన ప్రయత్నం లోపమే, ఇంకా నేను ప్రయత్నం చేయాలి, డెఫినెట్గా చేస్తాను కూడా. కానీ ఏదైతే టీవీలో నేను తెచ్చుకున్నానో పేరు, టీవీలో నాకు ఒక ఇది అంటే నేను సూపర్ డూపర్ అని నేను చెప్పను. నేను టీవీలో నాకు ఒక భరణిని పెట్టుకుందాం అన్న ఆలోచన ఎలా ఉండేది డైరెక్టర్స్కి, ప్రొడక్షన్ హౌసెస్కి, డెఫినెట్గా అలాగే మూవీస్లో కూడా భరణిని పెట్టుకుందాం అని ఆ మంచి క్యారెక్టర్స్ నేను చేసేంత వరకు కూడా ఇండస్ట్రీ వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు, వదిలేదే లేదు, తగ్గేదే లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో జర్నీ ఉంది కదా, సో ఆయనని కాదు జనరల్ గా ఒక గ్రేట్ పర్సనాలిటీ పక్కన ఉన్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుంటాం. సో పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చింది ఏంటి, ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు? పవన్ కళ్యాణ్ గారితో నాకు నిజంగా ఎక్కువ ర్యాపలేదండి. అంటే లొకేషన్ లో కూడా గోపాల గోపాల లొకేషన్ లో కూడా ఒక్క చేజింగ్ సీన్ లోనే నేను ఆయన చేస్తుంటాను వెంకటేష్ గారిని వచ్చి ఈయన సేవ్ చేసి బైక్ మీద తీసుకెళ్ళిపోతారు. ఆ 2-3 డేసే నాకు అంటే క్యారవాన్ నాకు అంటే ఒక మాట చెప్పాలంటే చిరంజీవి గారి దగ్గర అంటే నేను బాగానే మాట్లాడతాను, ఇలాంటి ఆయన పిలిచినండి పాపం ఆయన నన్ను ఆయన భరణి అని తెలిసినా సరే సీరియల్లో క్యారెక్టర్ తో పిలుస్తారు గోపాల్ అని చెప్పి, సీతామహాలక్ష్మి గోపాల్ అంటే ఆయన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకో నాకు ఒక తెలియని చిన్న ఏమో గౌరవంతో కూడిన భక్తితో కూడిన ఏదో సంథింగ్ అంటే పక్కకి వెళ్ళిపోతాం. నిజంగా అంటే వెళ్తాను నాతో నాగబాబు గారితో వెళ్తున్నప్పుడు కూడా ఆయన వచ్చినప్పుడు కొంచెం పక్కకి వెళ్ళిపోతాం మేము వై అన్నెసరీ. బట్ భీమ్లా నాయక్ లొకేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన మళ్ళీ పిలిచి నాగబాబు చెప్పిన వెంటనే ఆర్టిస్ట్ మేము గోపాల చేశారు కదా అని చెప్పి ఆయన వద్దామా అని చెప్పి పిలిచిన ఇద్దరం కలిసి ఫోటో దిగాం. సో నెక్స్ట్ ఏ మూవీస్ చేస్తున్నారు, ఎన్ని ప్రాజెక్ట్స్ లో ఉన్నారు? డోంట్ థింక్ ఆల్ బిగ్ క్యారెక్టర్స్, పెద్ద క్యారెక్టర్లను చెప్పి ఇలా గొప్పగా నేను చెప్పను. నేను ఏవో చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తున్నాను, బట్ పెద్ద క్యారెక్టర్లు అయితే ఫ్యూచర్ లో చేస్తాను డెఫినెట్ గా. కాదండి, అఖండ 2లో మీరు కనిపించబోతున్నారు, మంచి సీన్ ఉంది మీకు అని నేను విన్నాను, నిజమా కాదా? అఖండ 2లో ఒక రీజనబుల్ క్యారెక్టర్, ఆయన బాలయ్య గారితో మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. మాస్ జాతర అండి, మాస్ జాతరలో ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉంటుంది. అఖండ 2 మంచి సీక్వెన్స్ ఉంటుంది. విశ్వంబరలో కూడా మెయిన్ స్లాట్ లో ఉంటుంది క్యారెక్టర్. సంబరాలు ఏటిగట్టు సాయిధరం దత్, అది కూడా రీజనబుల్ క్యారెక్టర్. సంజయ్ దత్ గారి కాంబోలో ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ ఆర్టిస్ట్ అయినా ఆయన కాంబోలో ఉంటుంది. ఈ 4 అప్కమింగ్ మూవీస్ అంటే నేను ఆల్రెడీ కమిట్ అయిపోయినవి. ఈ 3 డబ్బింగ్ చెప్పేసాను, ఫినిష్ చేస్తాను. ఇది మాస్ జాతర, అఖండ 2, విశ్వంబర డబ్బింగ్ ఫినిష్. సంబరాలు ఏటిగట్టు ఇంకో 2-3 డేస్ బ్యాలెన్స్ వర్క్ ఉంది, హౌ టు ఫినిష్. ఓకే, మరి బాలకృష్ణ గారితో జర్నీ అంటే మ్యాచ్ చేయలేం, అదే నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్. ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదండి, ఎవరి తరం కాదు. ఆయన అంతే, ఆయన సెట్ లో ఆయనే ఎనర్జీ.
మనం అంటే ఆయన సినిమాలు ఇప్పుడు మిగిలిన సినిమాలు వేరు, బాలయ్య గారు బోయపాటి గారు కాంబో అనేటువంటి సినిమా వేరు. ఆ వైబే, లొకేషన్ లో వైబే వెరైటీ ఉంటది, అంటే ఎనర్జీ ఫుల్ ఉంటది. డైలాగ్స్ గానీ నన్ను కొట్టి ఆయన చెప్తున్న డైలాగ్స్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పకూడదు, అది అంటే కరెక్ట్ కాదు, ఇది ప్లాట్ఫామ్ కాదు. అసలు ఆయన మెమరీ పవర్ కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ అసలు అద్భుతం అండి బాబు. నిజంగానే లొకేషన్ లోనే ఆయన కొట్టి మనకి డైలాగ్ చెప్తుంటే విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకి వినబడుతుంటది, ఆయన నడిచి వస్తుంటే అలా ఉంటుంది ఆయన. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక మనం చేస్తున్నాము చేయగలుగుతున్నాం అని చెప్పి అనిపిస్తే మాత్రం ఒక కంఫర్ట్ జోన్ ఏర్పడుతుంది ఆయన దగ్గర. అంటే చాలా అంత మంచిగా మాట్లాడతారంటే అంత మంచిగా మాట్లాడతారు. ఈవెన్ లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ షార్ట్ లోకి వెళ్ళిన తర్వాత మన మెనూ ఏమేమి తిన్నాం అని చెప్పి అన్ని అడుగుతారు, మళ్ళీ నువ్వేమేమి తిన్నావు మొత్తం చెప్పని చెప్పి అడుగుతారు. ఇట్స్ వెరీ సూపర్. అంటే నాకైతే ఐఎమ్ వెరీ కంఫర్ట్ విత్, అంటే అసలు ఎక్కడ ఇంత కూడా లేకుండా ఉంది. కానీ బాలకృష్ణ గారు ఎప్పుడు ఎక్కువ క్యారవాన్ లో ఉండరు, బయటే ఉంటారు, ఆయన అందరితో పాటు ఉంటారు, అదంతా చెప్తుంటారు. 100% ఆయన క్యారవాన్ లో అసలు ఉండరు. ఆయన మార్నింగ్ ఆయన వెళ్ళి ఆయన రెడీ అయిపోయానంటే ఇమ్మీడియట్ గా వచ్చేస్తారు, ఒక టేబుల్ వేస్తారు, కూర్చుంటారు, ఇంకంతే. అది డస్ట్ ఎండ సంబంధం లేదు, ఇంకా అసలు మొత్తం ప్యాకప్ అయిన తర్వాత మధ్యలో లంచ్ బ్రేక్ వెళ్తారు, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ ఇక్కడ కూర్చుంటారు. మళ్ళీ మధ్యలో మేము వెళ్తుంటాం, మమ్మల్ని పిలుస్తారు, భరణి రా అని పిలుస్తారు. ఇవన్నీ వింటుంటే బిగ్ బాస్ కి వెళ్తున్నారు అనేది కూడా మాకు తెలిసింది. ఎవరు చెప్పారు? కాదు, బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ ఎలా మేనేజ్ చేస్తారు? అయిపోయి కదా చెప్పాను, డబ్బింగ్స్ అన్ని అయిపోయి కదా. అయిపోయాయా? ఒక్క సంబరాలు ఇటుకట్టు ఒకటే నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. నేను అర్రే చెప్పేశాను మీకు ఇండైరెక్ట్ గా బిగ్ బాస్ కి వెళ్తున్నట్టు మీకు. సో సంబరాలు ఏటుగట్టు ఒక 2-3 days వర్క్ ఉంది, అది నేను ఆల్రెడీ మల్లి గారు ఉన్నారు, కోఆర్డినేటర్ గారు, ఆయనకి ఇన్ఫార్మ్ చేశాను కాల్ చేసి, ఇలా సో ఐఎమ్ గోయింగ్ అండి అని చెప్పంటే షూట్ లేట్ అయ్యేటట్టు ఉందని కొంచెం అన్నట్టుగా చెప్పారు. నేను హోప్ఫుల్లీ నేను వచ్చిన తర్వాత అది జరుగుతుంది మా షూట్. రైట్. సో అసలు బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుండి సీజన్స్ అన్ని చూసారా మీరు? కొన్ని ఎపిసోడ్స్ చూసాను. అంటే నేను బిజీగా ఉండడం వలన అన్ని ఎపిసోడ్స్ ఫాలో అవ్వలేకపోయాను, బట్ కొన్ని ఎపిసోడ్స్ నేను చూసాను. నేను అంటే కొన్ని ఇప్పుడు రేవంత్ నాకు బాగా క్లోజ్, బిగ్ బాస్ రేవంత్ ఉన్న ఎపిసోడ్స్ చూసాను అప్పుడప్పుడు. మన విజయ్ సన్నీ చూసాను. తను కూడా ఫ్రెండ్ ఏనా మీకు? విజయ్ సన్నీ కూడా ఫ్రెండ్ నాకు. విజయ్ సన్నీ రేవంత్ నా జిమ్ మేట్స్. ఈవెన్ సిప్లిగంజ్ కూడా రాహుల్ కూడా నా జిమ్ కి వస్తుంటారు, అందరం కలిసి ఒకటే జిమ్ లో ఉంటాం. బట్ అప్పుడు ఆ బిగ్ బాస్ సీజన్ రాహుల్ చేసిన విన్నర్ అయినప్పుడు మాత్రం అప్పుడు నా రాహుల్ పరిచయం లేదు, రీసెంట్ గా ఈ మధ్యన పరిచయం అయ్యారు వీళ్ళంతా. సో ఇంతమందిని ఒకరేమో గెలిచారు, గెలుపు అంచుల దాకా వెళ్ళిన వాళ్ళు కొంతమంది. సో వాళ్ళందరి దగ్గర నుంచి ఏమన్నా అడిగారా? ఏమండి ఎవరికి కాల్ చేయలేదండి. జిమ్ లో కొంతమంది కలిసినప్పుడు ఈ బయట న్యూస్లు చూసి, బయట సోషల్ మీడియాలో న్యూస్లు చూసి వెళ్తున్నావా అని చెప్పంటే వెళ్తున్నావా అని అడిగితే ఇలాగండం, లేదా ఇలాగండం, ఇలా ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. అంటే ఎవరికి చెప్పకూడదు కదా వెళ్ళేంత వరకు, అందుకని చెప్పలేదు. నేను ఇంకా వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఇంకో గంటలో ఎంటర్ అవుతున్నాను కాబట్టి మీకు రివీల్ చేస్తున్నాను, లోపలికి వెళ్తున్నాను కాబట్టి. ఇది కూడా నేను లోపలికి వెళ్ళి టెలికాస్ట్ అయిన తర్వాత ఇది మీరు చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను మీకు లేదంటే మీ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పేవాడిని కదా. అంటే ఫస్ట్ బిగ్ బాస్ కి వెళ్తున్నాను అని డిసైడ్ అయినప్పుడు మైండ్ లో వచ్చిన థాట్ ఏంటి? ఫస్ట్ ఎవరైతే నేను నా లైఫ్ లో ఇంపార్టెంట్ పర్సన్స్ అని చెప్పి నేను ఎవరైతే అనుకున్నానో వాళ్ళతో ముందు షేర్ చేసుకున్నానండి. ఇలా వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పంటే పాజిటివ్ నోటే వచ్చింది అటు నుంచి కూడా. సో ఎప్పుడైతే అక్కడి నుంచి పాజిటివ్ నోట్ వచ్చిందో అమ్మకు కూడా ఇన్ఫార్మ్ చేశాను. అమ్మ కూడా కొద్దిగా ఎగ్జైట్ అయింది, కానీ తల్లి ప్రేమ కదా పాపం ఆవిడ. ఎప్పుడు నాన్న అంటే ఇలా 6th కానీ 7th కానీ వెళ్ళాల్సి ఉంటుందమ్మా, సెప్టెంబర్లో ఉంటుంది. మరి 9th నీ పుట్టినరోజు కదమ్మా, 9th నీ బర్త్డే కదా, నాగార్జున గారికి చెప్పి 9th తర్వాత వెళ్ళొచ్చు కదా అంటుంది పాపం ఆవిడ. ఆవిడ పాపం అలా అన్నది. సో అందరూ వెళ్ళమనే చెప్పారు. బట్ నాకు కూడా ఎక్కడో ఇది సీరియల్ షూటింగ్స్, మూవీ షూటింగ్స్ నాది దీంట్లోనే ఉన్నాను తప్ప బిగ్ బాస్ అనేటప్పటికి అదొక డిఫరెంట్ ప్లాట్ఫామ్. అది డిఫరెంట్ ప్లాట్ఫామ్ అండ్ ఛాలెంజింగ్ ప్లాట్ఫామ్. చాలా ఒకసారి చెక్ చేసుకుందాం మనం అంటే ఏంటో, అంటే మనం ఏంటి, నేను ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాను, అసలు నేను కరెక్ట్ గానే ఉన్నానా లేకపోతే నన్ను నేను మోసం చేసుకుని బతుకుతానా, లేకపోతే నేనేంటో ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారా? నేనేంటో ప్రపంచానికి చూపించాను మనం ఎవరు అండి. ఒక అవకాశం వచ్చింది అక్కడ, అంటే నేను కంపల్సరీగా వెళ్ళాలని అంత ముందు లేదు. బట్ కొన్ని కారణాలు మాత్రం నన్ను
వెళ్ళాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నట్టు చేసే ఆ డెసిషన్స్ ఏంటన్నది హౌస్ లోకి వెళ్ళాక తెలుస్తుంది ఇప్పుడు మాత్రం చెప్పరు, చాలా విషయాలు దాచేస్తున్నారు, మీరు చెప్పట్లేదు కదండి దాచాను. చాలా మంది ఆడియన్స్ మిమ్మల్ని తిట్టుకుంటూ ఇష్టపడుతూ చూసారు, చాలా మందికి ఇష్టమైన మిమ్మల్ని విలన్ రోల్లోనే చూసారు. వాళ్ళందరికీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది, భరణి నిజంగా ఎలా ఉంటారు, నిజంగానే అంత కోపం ఉంటుందా? భరణి తిట్టలేదండి వాళ్ళు, భరణి తిట్టలేదు వాళ్ళు. ఆ క్యారెక్టర్ ఉంది మహేష్ ని తిట్టారు, కానీ ఇక్కడ ఇప్పుడు వెళ్తుంది క్యారెక్టర్ కాదు కదా, ఇక్కడ వెళ్తుంది భరణి. డెఫినెట్ గా ఆ ఇంపాక్ట్ అనేది కొంత ఉంటుంది. అమ్మా ఈడొచ్చాడు రా బాబు అని చెప్పి మొన్న ఇప్పుడు ఈ దీని గురించి రకరకాల వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అని దీనికి వచ్చినట్టు నా పేరు మొత్తం అందరూ యూట్యూబ్ లో మొత్తం రన్ అవుతుంది భరణి వస్తుందని చెప్పిందని మీమ్స్ కూడా ఎలా వచ్చాయి అని చెప్పంటే చీలాసో స్రవంతి ఫోటో పెట్టారు, 90 kids అని పెట్టారు, కింద మీమ్స్ లో అన్నయ్య మళ్ళీ వస్తున్నావు అన్నా నువ్వు టీవీకి అని పెట్టారు అని పెట్టు. నాకే నవ్వు వచ్చింది నాకు అది చూసిన తర్వాత. సో డెఫినెట్ గా ఆ క్యారెక్టర్స్ ఏవైతే నేను నెగిటివ్ క్యారెక్టర్స్ చేసినా ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అలానే నెగిటివ్ క్యారెక్టర్స్ నాకు అన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి నాకు తెలుగు ప్రజలందరూ నాకు అంత అన్ని అవకాశాలు కల్పించి నేను చేసిన సీరియల్స్ అన్ని అంత హిట్ చేసిన తర్వాత డెఫినెట్ గా అది ఒక రకంగా అభిమానమే. అది ఎవరు తెలుగు ప్రేక్షకులు నన్ను సీరియల్ ద్వారా ఎలా ఆదరించారో క్యారెక్టర్స్ పరంగా, ఇప్పుడు రియల్ గా భరణి ఒకసారి ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత ఆ ఆదరణ ఉంటుందని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. బట్ ఎంత ఆదరణ ఉన్నా ఆడియన్స్ మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టైంలో మనం ఆడే గేమ్ మాత్రం డెఫినెట్ గా మనని ముందుకు తీసుకెళ్లాలా లేదా కూర్చోబెట్టేయాలా బయటకు పంపించాలని చెప్పి అది డిసైడ్ చేస్తుంది. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత భరణి అనేవాడు ఎలా ఉంటాడు. ఓకే, గేమ్ ప్లాన్ చేసుకుని వెళ్ళాలా, కాన్ఫిడెంట్ గా వెళ్ళాలా, లేకపోతే మనం ఎలా ఉన్నామో అలా ఉండాలా? కాన్ఫిడెంట్ గా వెళ్ళాలి, లోపల ప్లాన్ చేసుకుని ఆడాలి, మనం ఎలా ఉన్నామో అలా ఉండాలి, అంతే కదా. నిజంగా మీరే ఆన్సర్ చెప్పేశారు క్వశ్చన్ అడుగు నా డిఓపి గారు, అంతే కదండి. ఆయన కూడా అంతే, కాన్ఫిడెంట్ గా ఉండాలంట, గేమ్ ప్లాన్ ఉండాలంట, మనం ఎలాగో మనం జెన్యూన్ గా ఉండాలంట, ఆయన కూడా అదే చెప్తున్నారు. రైట్, క్వశ్చన్ లోనే ఆన్సర్స్ ఉన్నాయి. మొత్తానికి చాలా స్మార్ట్ గా ప్లాన్ చేశారు. ఇదే స్మార్ట్నెస్ తో ఆడితే కప్పు కొట్టుకుని వచ్చేస్తారు. ఆల్ ది బెస్ట్ మీకు. వెళ్తున్నారని నేనైతే ఫిక్స్ నిజంగా గానీ అదే జరిగితే డెఫినెట్ గా ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు ఇస్తాను. ఓకే, చేద్దాం, మనం ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ మీరు చాలా మందితో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళ నేమ్స్ చెప్తాను, వాళ్ళల్లో మీకు వావ్ అనిపించే క్వాలిటీ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, యూనిక్, సింప్లిసిటీ అండ్ హెల్పింగ్ హ్యాండ్. నాగబాబు గారు, మై గురు, మై మెంటర్, మై లవ్, మై ఫ్రెండ్, మై బ్రదర్. నాగార్జున గారిని చూస్తే ఏమనిపిస్తుంది? ఆల్మోస్ట్ అందరు హీరోస్తో వర్క్ చేశానండి. చిరంజీవి గారితో వర్క్ చేశాను, పవన్ కళ్యాణ్ గారితో, వెంకటేష్ గారితో, జూనియర్ ఎన్టీఆర్ గారితో, బాలయ్య గారితో 2 సినిమాలు చేశాను. అండ్ కళ్యాణ్ రామ్ గారితో, అందరితో, మోహన్ బాబు గారు అందరితో చేశాను నేను. నాగార్జున గారితో మాత్రం ఎందుకో ఒకే ఒకసారి ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి సమ్ సాటిస్ఫాక్షన్. ఓకే, నాగార్జున గారి గురించి ఏమైనా అంటే ఆయన్ని ఇంటర్వ్యూస్ లో చూసుంటారు, మూవీస్ చూసుంటారు, ఆయన మాట తీరు చూసుంటారు, సో ఆయనలో బెస్ట్ అనిపించేది ఏంటి? ఫర్ ఎవర్ యంగెస్ట్ అండి. ఓకే, మేబీ అలాంటి హీరోలు కూడా మనకి ఇన్స్పిరేషన్ ఏమో, మేము ఈ ఫిట్నెస్ దీనిలోకి వెళ్దాం. ఓకే, అండ్ బాలకృష్ణ గారు నచ్చే క్వాలిటీ, వావ్ అనిపించేది? ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్. అండ్ రాజమౌళి గారు, ఇండస్ట్రీలో వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆయన. రాజీవ్ కనకాల గారు, అన్నయ్య. క్రేజీ అంకుల్స్ చేశారు కదా మీరు, శ్రీముఖి గారి గురించి చెప్పండి. బాంబర్ అంటే ఏ విషయంలో అలా అనిపిస్తుంది? ఎనర్జీయా? బాంబర్ అంటే మళ్ళీ మీరు నెగిటివ్ గా తీసుకెళ్ళి? అయ్యో లేదు, శ్రీముఖి షీఈ్ లైక్ వాట్ ఐ ఫీల్ చలాకితనం అండి. అంటే చలాకీగా అంటే తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ తను ప్రెజెంట్ చేసుకునేది మాత్రం చాలా ఎనర్జీ తోటి ఉంటుంది, చలాకితనం ఉంటుంది. ఓకే, డైరెక్టర్ బాబీ గారు, ఆయన ఫస్ట్ చెప్పాలంటే అంటే బ్రదర్ అని పిలుస్తారు కాబట్టి చెప్పాలి. బట్ ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, అంటే వర్క్ హార్డ్ డైరెక్టర్, అండ్ డెఫినెట్ గా సక్సెస్ రేట్ కూడా ఆయనది బాగుంది కూడా. ఆయన కూడా అంటే బాగా ఒక యూనిక్ క్వాలిటీ మీకు తెలిసింది చెప్పండి, మీకు నచ్చే క్వాలిటీ చెప్పండి. నన్ను బ్రదర్ గా ట్రీట్ చేస్తారు. ఓకే, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అదంతా మీకు నచ్చుతుంది. బోయపాటి గారు, డైనమిక్. వెరీ నైస్. ఫైనల్ గా ఒకటి చెప్పండి, మెగా ఫ్యామిలీ కాకుండా సినిమా ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చే హీరో ఎవరు? బాలయ్య. ఇంకొకటి, బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు? ఆ గేమ్ షో గురించి, ఆ రియాలిటీ షో గురించి. ద ప్లాట్ఫామ్ విత్ సో మెనీ ఎమోషన్స్ ఇన్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఓకే, వన్ ఆఫ్ ద క్యారెక్టర్ గా మిమ్మల్ని చూడబోతున్నాం ఇన్ అన్ అవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం భరణి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం ఆల్సో. అంటే నేను నిజంగానే నాకు టైం లేదు, నేను పరిగెడుతున్నాను. నేను సరే మీరు నాకు సపోర్ట్ చేసి
లోపలికి వెళ్ళిన తర్వాత నా గేమ్ బాగుండేటట్టయితే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. డెఫినెట్లీ సుమన్ టీవీ తరపున నేను బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ కూడా, బిగ్ బాస్ ని చూసే ప్రేక్షకులందరికీ కూడా సుమన్ టీవీ తరపున నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నా గేమ్ మీకు నచ్చినట్టయితే నేను జెన్యున్ గా ఆడడానికి ట్రై చేస్తాను. కానీ ఎంత జెన్యున్ గా ఆడినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా క్యారెక్టర్స్ తోటి మనం ట్రావెల్ అవ్వాలి, చాలా క్యారెక్టర్స్ మనం ఫేస్ చేయాలి. కాబట్టి ఆ టైంకి నేను ఎలా ఉంటానో ఏంటో నాకు తెలియదు. బట్ స్టిల్ నేను అలా ఉండడానికి నేను ప్రయత్నించి నేను ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. ఒకవేళ నేను ఆడే గేమ్ నచ్చేటట్టయితే మాత్రం మీరు దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి, హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఆల్ ది బెస్ట్ భరణి గారు. థ్యాంక్ యూ Once సో again, మచ్. thank you so much. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.